గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వరదిందు వికాసమందహాసా స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రవృత్తిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహా. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం. హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం. మహాసరస్వత్యై నమః. ప్రశ్నోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మొదటి మంత్రము మొదటి ప్రశ్న చాలా వరకు వచ్చింది. ఒకసారి దాన్ని పునర్విమర్శ చేసుకొని మనం ఇవాళ పాఠాన్ని సాగిద్దాం. ఇందులో ప్రశ్నోపనిషత్తులో 6 ప్రశ్నలు. 6 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న కబంధి వేసినటువంటి ప్రశ్న. కబంధి అనేటువంటి వాడు 6 ముని కుమారులలో ఒకడు. ఈ కబంధి వేసినటువంటి ఈ ప్రశ్న ఏమిటి అనంటే సృష్టిని గురించి ప్రశ్న వేశాడు. ఏమిటంటే ప్రాణులకు మూల కారణం ఎవరు, దాని గురించి సృష్టి అంతా చెప్పండి అని అన్నాడు. ఇది కబంధి వేసినటువంటి ప్రశ్న, పిప్పలాద మహర్షిని వేసినటువంటి ప్రశ్న. ఆయన అన్నాడు, 1 సంవత్సరం మీరు తపస్సు చేయండి అయ్యా, తపస్సు చేస్తే ఆ తపస్సు చేసిన తర్వాత అప్పుడు మీకు చెప్తాను అన్నాడు. సరే, 1 సంవత్సరం తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత మొదలుపెట్టాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఎలా ప్రారంభం చేశాడంటే సృష్టి ఎలా జరిగిందని అన్నాడు కదా, దానికి ఈయన చెబుతున్నాడు ఏంటంటే ప్రజాపతి అంటే బ్రహ్మగారు అనమాట. ఆ బ్రహ్మగారు ఘోర తపస్సు చేశాడండి. ఆ తపస్సు చేస్తే ఆ తపస్సు వలన అతనికి కలిగినటువంటి ఫలం ఏమిటంటే 2 విశేషాలు. అవి ఏమిటనంటే దానిలో ఆ తపస్సు వలన పదార్థము శక్తి అనేటువంటివి 2 కలిగినవి అని చెప్పాడు. పదార్థము శక్తి ఈ 2 మిథునము అనేటువంటి శబ్దాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే దంపతులు అనే అర్థంలో ఉపయోగిస్తాం. దంపతులు అంటే ఎప్పుడు విడిపడని వారు అనగా వారి నుంచే సృష్టి వస్తున్నది. అది ఇక్కడ అసలు అర్థం. దంపతుల నుంచి సృష్టి వస్తున్నది. ఎవరు ఇక్కడ ఈ దంపతులు అని అంటే రయించ ప్రాణంచ. రయి అనేటువంటి ఒకటి, ప్రాణం అనేటువంటిది ఇంకొకటి. ఇవి ఉండనమాట. ఈ రయి అనేటువంటి దానికి ఏమిటి ఇంకొక మాట అర్థం అని అంటే చెబుతుంటే ఏమిటంటే రయి ఏవ చంద్రమా. అది ఇక వరుసగా ఆ పదాలను అర్థం చెప్పుకుంటూ వస్తున్నాడు. రయిరేవ చంద్రమా అన్నాడు. రయే చంద్రుడండి అని అన్నాడు. మరి ప్రాణం ఏమిటంటే ఆదిత్యోహ వై ప్రాణ.
ఆదిత్యుడే ప్రాణము అని చెప్పారు. ఇప్పుడు చంద్రుడేమో రయి అయినాడు, ఆదిత్యుడేమో ప్రాణం అయినాడు. కాబట్టి సూర్య చంద్రులు వీళ్ళిద్దరూ సృష్టికి మూల కారణము ఒక అంశం వస్తున్నది. దీన్ని ఇంకా వివరణలోకి వస్తున్నాడు. ఏమిటంటే దీనిలో రయిర్వా ఏతత్సర్వం యన్మూర్తం. రయి అంటే చంద్రుడు. ఆ చంద్రుడి నుంచి ఈ సర్వము, ఏతత్ సర్వం, ఈ సర్వం అంతా కూడా అంటే మనకు కనబడుతున్నటువంటి స్థావర జంగమాలు ఈ మొత్తం కూడా యన్మూర్తం చ అమూర్తం చ. మూర్తము అమూర్తం, మూర్తము అమూర్తము. మూర్తి అంటే ఒక ఆకారం, అమూర్తం అంటే ఆకారం లేనటువంటివి. ఈ రెండు కూడా తస్మాన్ మూర్తిరేవ రయి. వాటిల్లో విశేషం ఏమిటంటే మూర్తిరేవ, మూర్తియే. ఏంటి అనమాట ఈ ఏంటి ఈ రై పదార్థము. మరి అమూర్తం ఏమిటండి అని అంటాడు. మరి అమూర్తం ఉన్నది కదా, అదేమిటి అని అంటాడు. మూర్తం అంటే ఒక రూపం కనపడుతున్నది, అమూర్తం ఏమిటి, కంటికి కనపడటం లేదు కదా వస్తువు. అదేమిటంటే ఆకాశం, వాయువు. అట్లా ఆకాశము వాయువు మాత్రము రూపము లేవు, అంటే ఒక వస్తువులు కావవి. వస్తువులు అనేవి చెప్పుకునేట్లయితే అగ్ని, నీళ్లు, భూమి, ఇవి వస్తువులు. ఇవి మూర్తాలు, అవి అమూర్తాలు. ఇప్పుడు మూర్త మూర్త వచ్చింది. మీలో లలితా రహస్యాశ్రమాలు ఎంతమంది చదివారు ఇప్పుడు బయటపడతారు. అందరూ పారాయణ చెబుతారు, చెప్పేస్తారు. ఇప్పుడు అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉపనిషత్తులు అర్థమైతే లలితలు అర్థం అవుతుంది. ఉపనిషత్తులు ఎంతమందికి అర్థమైంది? ఉపనిషత్తులు 3 వంతులు లలితలో ఉన్నాయి. ఉపనిషత్తులు అర్థమైతే లలిత అర్థం అవుతుంది. మూర్త స్వరూపిణి, అమ్మవారి నామాలు వరుసగా చదువుకుంటూ పోతున్నారు కదా. వ్యక్త స్వరూపిణి, ఈ విధంగా చదువుకుంటూ పోతున్నారు కదా. అది అట్లా అనమాట, అది గుర్తుపెట్టుకో. సరే, అయితే ఇక్కడ ఏం చేద్దాం, మూర్త అమూర్త రెండు చెప్పుకుంటూ వచ్చారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? రయి అంటే ఎవరు అనమాట? చంద్రహ, అది అనమాట. ఈ చంద్రుడి నుంచి ఈ మూర్త అమూర్త అనేటువంటి వచ్చినవి అని చెబుతున్నాడు. అని చెబుతూ దీనిలో సాకారము నిరాకారం అని చెప్పాడు. దీనిలో సూర్యుడు ప్రాణము అన్నాడు. ఈ ప్రాణానికే ఇంకొక మాట శక్తి, ప్రాణానికే శక్తి. మరి చంద్రుడు అన్నాడు కదా, దానికి ఇంకొక మాట ఏమిటంటే పదార్థము. చివరికి కిందకి దిగుతున్నాడు, చివరికి మన కంటికి కనపడేటువంటి ఇవన్నీ చివరికి అర్థమయ్యేటట్టు కిందకి దిగుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే పైనుంచి ఏమిటంటే శక్తి రయి, అక్కడి నుంచి కిందకి నెమ్మదిగా వరుసగా అర్థం చెప్పుకుంటూ వస్తున్నాడు. చివరికి ఏం అర్థం చేసుకోవాలంటే ఆదిత్యుడు ప్రాణము, ఆయనే శక్తి. చంద్రుడే రయి, ఆయనే పదార్థము. వీళ్ళిద్దరే ఈ సృష్టికి మూలము. అనగా పదార్థము శక్తి, ఈ రెండు కలిస్తేనే అప్పుడు అని అర్థం. శక్తి అంటే ప్రాణము, ప్రాణము అటు పక్కన ఉండే పదార్థము కలిస్తేనే. అదే మన సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవం, అది అర్థం. అంటే ఏంటనమాట, ఉపనిషత్తుల నుంచి ఎలా వచ్చినాయో చూడండి, అది అనమాట. కాబట్టి వీటన్నింటికి మూలాలు ఎక్కడ ఉంటాయి? ఉపనిషత్తులో ఉంటాయి. ఉపనిషత్తు అంటే వేదం అని చెబుతున్నాడు. ఇక ఆ తర్వాత ఇంకా వరుసగా ఆదిత్యుడు అని చెప్పాం. కంటికి కనబడుతున్నాడు ఆదిత్యుడు. ఆదిత్యుని యొక్క కాంతులు ఉదయం పొద్దున్నే వచ్చి అవి సర్వదిక్కులా వ్యాపిస్తూ ఉన్నాయి. సర్వదిక్కులా వ్యాపించినాయి అనమాట. అవి ఇవి అటు తూర్పున ఉదయిస్తాడు. మనకు అందుకనే దిక్కులు చెప్పండి అనంటే సూర్యుడు ఉదయించేటువంటి దిక్కు ఏదైతే ఉన్నదో తూర్పు అని నిర్దేశం చేసేసాడు. వేదం నిర్దేశం చేసింది. సూర్యుడు ఉదయించేటువంటి దిక్కు. ఇప్పుడు ఎవరన్నా అంటారు, ఏమైనా సూర్యుడు ఉదయించేటువంటి దిక్కు తూర్పు అని చెబుతున్నావు, మరి దానికి ప్రమాణం ఏమిటో చెప్పు. నేను పడమర అంట, లేక దక్షిణం అంట, నా ఇష్టం వచ్చింది నేను అంట. పశ్చిమం అంట, సూర్యుడు ఉదయించే దిక్కు పశ్చిమం అని అంటా నేను.
నువ్వేమో తూర్పు అంటున్నావు. ఎట్లా నీకు తూర్పు అని చెబుతాను ప్రమాణం చెప్పు. వాడు ప్రశ్న వేసాడు అనుకో, అప్పుడు ఏం చెబుతావు? అందరు అంటున్నా, నేను అంటున్నా. అందుకని ఏంటంటే ప్రమాణం అనేటువంటిది అందుకని అన్వేషణలో దిగుతారు. అందువల్ల వేదమే చెప్పిందండి ఏమిటంటే ఆదిత్య ఉదయం యత్ ప్రాచీన దిశం ఆయన చెప్పాడు. ఆదిత్యుడు ఎటు నుంచి అయితే వస్తున్నాడో అదే తూర్పు దిక్కు అని వేదం చెప్పిందండి. అని చెప్పి వాడు నోరు మూసుకుంటాడు, ఏమాటాడు. ఇది పిల్లలకి చెప్పాలి. పిల్లలకి వాళ్ళకి అన్వేషణలో కొంచెం వాళ్ళకి రావాలి. వస్తే అప్పుడు అన్వేషణలో దిగిపోతారు వాళ్ళు. ఉదయిస్తున్నాడే తూర్పు, అది తూర్పు దిక్కురా అన్నాము. ఒకవేళ అంతా ఏం చెబుతావురా అని అంటే, అందుకని మనకు ప్రమాణం ఎక్కడుంది? వేదం ప్రమాణం. ఆదిత్య ఉదయం యత్ ప్రాచీంతి సంప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే యత్ దక్షిణా యత్ ప్రతీచిం యత్ ఉదీచం యత్ అథో యత్ ఊర్ధ్వం యదంతరా దిశో యత్ సర్వం ప్రకాశయతి రేవ సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. ఆయన యొక్క కిరణములు రశ్మిషు, ఆయన యొక్క కిరణముల నుండి సమస్తమైనటువంటి ఈ ప్రాణములన్నీ కూడా ఈ లోకానికి వ్యాపించుతూ ఉన్నాయి. ఆ కిరణములే ప్రాణములు. అది అని చెబుతూ అట్లా క్రమంగా ఇంకా ఏం చెబుతున్నాడు విశేషంగా, ఈ విశ్వాత్మ విశ్వరూపమైన ప్రాణం అలా ఉదయిస్తూ ఉన్నదయ్యా. అదే అగ్ని. దానినే రుక్కు ఇలా వర్ణిస్తూ ఉన్నది. రుక్ అంటే మంత్రము అని అర్థం అనమాట. ఆ మంత్రం ఏమని చెబుతున్నది అంటే, ఈ యావత్ విశ్వమే రూపమైనటువంటి వాడు, ఈ విశ్వమే రూపమైనటువంటి వాడు, కిరణములతో ఉన్నటువంటి వాడు, సర్వజ్ఞుడు, సర్వధారుడు, సర్వాధారుడు, సర్వమునకు ఆధారమైనటువంటి వాడు, జ్యోతిర్మయుడు, ఉష్ణతనిచ్చేవాడు అయిన సూర్యుడు. సూర్యుడికి ఒక విశేషణాలు వేశాడు ఇక్కడ. ఏమిటంటే యావత్ విశ్వమే రూపం. ఈ విశ్వం అంతా కూడా ఆయన యొక్క రూపమే. కిరణములతో కూడినటువంటి వాడు, సర్వజ్ఞుడు, సర్వాధారుడు, సర్వమునకు ఆధారమైనటువంటి వాడు, జ్యోతిర్మయుడు ఒకటి. ఇంకా ఉష్ణత ఇచ్చేటువంటి వాడు ఎవరు? ఆదిత్య అని చెబుతున్నాడు. కాబట్టి ఆ ఆదిత్యుణ్ణి ఋషులందరూ కూడా ఏమంటున్నారంటే తెలుసుకున్నారు. ఇట్లా ఏమని కనిపెట్టారు వాడు. వీటన్నిటికీ కారకులు ఎవరంటే ఆదిత్యుడు అని తెలుసుకున్నారు. లెక్కలేనన్ని కిరణాలు కలిగి అనేక విధాలుగా ఉంటూ సకల జీవులకు ప్రాణమైన ఆ సూర్యుడు. సహస్ర రశ్మిషు శతథ వర్తమాన. ఈ మాటలు రావాలన్నమాట. సహస్ర రశ్మి, ఆ సూర్యుడు సహస్ర రశ్మి శతథ అనేక విధములుగా వర్తమాన వ్యవహరిస్తూ ఉన్నాడు సకల జీవులలో అని అటువంటి ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడు. సంవత్సరో వై ప్రజాపతి, సంవత్సరో వై ప్రజాపతి, ప్రజాపతి సంవత్సర తస్య ఆయనే దక్షిణంచ ఉత్తరంచ. సంవత్సరము అనేటువంటిది మనకు ఒక పదం ఉన్నది. ఈ సంవత్సరము అనేటువంటిది ఏంటంటే 12 నెలలు అని ఒకటి. ఈ 12 నెలలు అనేటువంటివి ఎట్లా వస్తున్నాయంటే 6 ఋతువులు వస్తున్నాయి. 6 ఋతువులు అంటే 6 12. ఇదంతా సంవత్సరం. ఈ సంవత్సరాన్ని ఏమంటారంటే ప్రజాపతి లేక ఆదిత్య అంటారు. తస్య ఆయనే దక్షిణంచ ఉత్తరంచ. ఆయనకి 2 దారులు, దక్షిణము ఉత్తరము. ఇక్కడ మనకు భగవద్గీతలోకి వచ్చేసాడు. షణ్మాస ఉత్తరాయణం, షణ్మాస దక్షిణాయనం, అక్కడికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం భగవద్గీత ఉపనిషత్ సారం అండి అని చెప్పండి అని అంటే మీకు ఒక పరీక్ష పెట్టాలి. భగవద్గీత ఉపనిషత్ సారము కాబట్టి నువ్వు ఎలా చెప్తున్నావు అని అంటే ఈ ఉదాహరణలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ఫలానా ఉపనిషత్తులో ఉన్నది కాబట్టి భగవద్గీతలోకి చేరింది ఈ విషయము అని చెప్పాలి. అందువల్ల అట్లా. కాబట్టి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణము 2 మార్గాలు ఉన్నాయి అని చెబుతూ ఇందులో దక్షిణాయనము అనేటువంటి దాన్ని ముందు చెబుతున్నాడు. దక్షిణాయన మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు ఇష్టాపూర్తే కృతమిది ఉపాసతే, ఇష్టాపూర్తములు అని. వాళ్ళందరూ చాంద్రమాసమేవ లోకం అభిజయంతే. ఇష్టాపూర్తములు చేసే వాళ్ళందరూ కూడా చంద్రలోకం వెళతారు అని చెబుతున్నారు.
ఇష్టాపూర్తములు అంటే ఏమిటి? వీటిని సప్త సంతానములని కూడా అంటారు. ఇష్టాపూర్తములు అని అంటే ఇప్పుడు సహజంగా యజ్ఞయాగాదులు చేస్తుంటారు. ఈ యజ్ఞయాగాదులు చేయటం వల్ల ఏమిటనమాట, స్వర్గలోక సుఖాలు వస్తాయి, స్వర్గం లభిస్తుంది అనేటువంటి ఉద్దేశము, లేకపోతే ఇంకా పలు రకములైనటువంటి కోరికలతోటి చేస్తుంటారు ఇవి యజ్ఞయాగాదులు. అవి ఎవరు చేస్తుంటారా అని అంటే సామాన్యులు చేయలేరు, ఎవరు మహారాజులు చేస్తుంటారు. కానీ ఇష్టాపూర్తములు అనేటువంటివి అందరూ సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా చేయవచ్చు. ఇష్టాపూర్తములు యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళకి ఏ ఫలం అయితే సిద్ధిస్తుందో ఇష్టాపూర్తములు చేసేటువంటి వాళ్ళకు కూడా అదే ఫలం సిద్ధిస్తుంది అని మనకు వేదమే చెబుతున్నది. ఇక్కడ ఇష్టాపూర్తం అనే మాట ఉపయోగించాడు. ఏమిటి ఇష్టాపూర్తములు అని అంటే బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, ఆలయాలు కట్టించడం, ఒక పుస్తకాన్ని రచింపజేయటము, అలానే అన్నదానం చేయటం, ఇటువంటివన్నీ కూడా ఇష్టాపూర్తములు. ఇది అర్థం. ఇవి ఇష్టాపూర్తములు అనమాట. ఇవి ఇష్టాపూర్తములు ఏమవుతాయి అని అంటే సమాజానికి ఒక దారి చూపించినట్టుగా సమాజాన్ని ఉద్ధరించడానికి మనకు వస్తుంది. ఓ చెరువు తవ్వించాడంటే అనేక ప్రాణులు బ్రతుకుతాయి. అలానే వృక్షాలను, మొక్కలను స్థాపించాడంటే ఆ మొక్కలు ఒక 10 సంవత్సరాలు పెద్దవయ్యి మనకు వ్యావహారికంగా లోకంలో ఆక్సిజన్ బాగా వస్తుంది. తర్వాత విశేషించి ఏమిటంటే అనేక పక్షులు అంటే జీవులు, ఆ జీవులకు ఆశ్రయం అవుతుంది. ఇంకా అనేకమైనటువంటి లాభాలు వృక్షాలను స్థాపించడం, ఇది కూడా మనకు ఇందులో ఇష్టాపూర్తాల్లో వస్తాయి. అట్లా అనమాట. ఈ ఇష్టాపూర్తములు చేస్తే ఏదో ఒకటి వాడికి తోచినంత, అన్ని చేయమని కాదు, తనకు తోచినంత అనేటువంటి, తనకు చేతనైనంత అనేటువంటిది కనుక ఇష్టాపూర్తముల్లో ఏ ఒక్కటి చేసినా అతడు చంద్రలోకం వెళతాడు అని అర్థం. అయితే చంద్రలోకం వెళ్ళినటువంటి వాడు ఏమవుతాడంటే తయేవ పునః ఆవర్తంతే సహ. ఆ చంద్రలోకం వెళ్ళినటువంటి వాడు పునః మరల ఆవర్తంతే, మళ్ళా జన్మిస్తాడు. ఇది చంద్రలోకం వెళ్ళినటువంటి వాళ్ళు మరలా జన్మిస్తాడు. మరలా జన్మిస్తాడంటే ఎలా జన్మిస్తాడు, ఏమిటి ఈయన యొక్క విశేషం అని అంటే ఆ పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఒక గొప్ప ధనవంతుడుగాను, ఆ పుణ్యాన్ని బట్టి అనమాట, గొప్ప ధనవంతుడుగాను, గొప్ప సుఖిగాను, ఉన్నతమైనటువంటి స్థానంలో జన్మిస్తాడు. అందుకని ఇష్టాపూర్తములుగానే చేసినటువంటి వాళ్ళు మాత్రము అనుభవిస్తారు అనమాట. ఇది ఇష్టాపూర్తములు. ఇది ఎవరు? చంద్ర అంటే రయి, ఇది అర్థం. రయి అంటే పదార్థము. ఈ పదార్థం ఏమిటో చివరికి వస్తుంది. ఈ పదార్థం అనేటువంటి ముఖ్యమైనటువంటి పదం దీనిలో చెబుతున్నాడు. తర్వాత ఉత్తరాయణం అనేటువంటిది ఉన్నది. ఈ ఉత్తరాయణం అనేటువంటిది మాత్రము ఆదిత్య లోకానికి వెళతాడు. వెళ్ళినటువంటి వాడు, ఆదిత్య లోకానికి వెళ్ళినటువంటి వాడు తిరిగి రాడు. నా పునర్జన్మ విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున. ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే చంద్రలోకం కూడా ఉంది, దానిలో బ్రహ్మలోకం ఉంది, చంద్రలోకం కూడా ఉన్నది. ఈ లోకాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మరలా వస్తారు. కానీ నా లోకానికి వచ్చిన వాడు, నన్ను చేరిన వాడు నా పునః మరలా రాడు. పునర్జన్మ నవిద్యతే అనగా మోక్షాన్ని పొందుతాడు అని చెబుతున్నాడు. కాబట్టి కనబడుతున్నటువంటి ఆదిత్య ఉన్నాడే, ఆదిత్యో బ్రహ్మ, ఇది మనకు చాందోగ్యంలో వస్తుంది, ఉదాహరణ తర్వాత బ్రహ్మసూత్రాల్లో కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక విశేషం కూడా మనం తెలుసుకోదగినట్టు ఉంటుంది. వేదకాలంలో సాక్షాత్తుగా సూర్యుడిని పరమాత్మగా భావించి సూర్యారాధన చేసేవాళ్ళు. అనగా సూర్యుడు ఆ రోజు కనబడ్డాడు అనుకోండి, అన్నం తింటారు, లేకపోతే తినరు. అట్లా అన్న అర్థం ఏంటి? నేను సూర్యుడిని అనగా పరమాత్మను దర్శించుకున్నాను అని అర్థం. అది ప్రతిరోజు ఆయన్ని వాళ్ళు సూర్యుడిని చూస్తుంటారు. ఆ సూర్యుడే ఆదిత్య భగవాన్. అది అట్లా అనమాట. ఇది అంత విశేషం సూర్యుని గురించి చెబుతూ ఇంకా చెబుతున్నారు అనమాట. ఏంటంటే ఇంకా విశేషంగా ఏమిటంటే ఇక మరి ఉత్తరాయణం వెళ్ళినటువంటి వాళ్ళండి ఎట్లా వెళతారు?
మరి దక్షిణాయనం ఉండే చంద్రుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళేమో ఇష్టాపూర్తాలు చేసుకుంటున్నారు కదా, మరి వీళ్ళ సంగతి ఏమిటండి అని అన్నారు. అంటే వీళ్ళుట తపస్సు బ్రహ్మచర్యము, తపసా బ్రహ్మచర్యేణ, ఆ ఉత్తర మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళుట తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయ విజయ ఆత్మానం అన్విష్య ఆదిత్యం అవిజయంతే. వాళ్ళు బ్రహ్మచర్యేణ తపసా, చూసుకోండి వాళ్ళే ఇక్కడే మనకి అర్థమవుతుంది. ఇది తపసా అంటే తపస్సు చేత బ్రహ్మచర్యమును ఆచరిస్తూ శ్రద్ధగా జ్ఞానముల ద్వారా ఆత్మను అన్వేషించి వారు ఉత్తరాయణ మార్గం ద్వారా ఆదిత్యలోకం వెళతారు. ఆదిత్యలోకం వెళ్ళినటువంటి వాడు తిరిగి రారు, అది అర్థం. అది ఇక్కడ ఒక విశేషం మీకు చెప్తాను నేను. ఏమిటంటే ఈ అపరకర్మలు చేసేటప్పుడు ఏది 10వ రోజు 11వ రోజు సపిండీకరణం దగ్గర చేసేటప్పుడు దాన్ని ఒక ముద్దని 3 ముద్దలు చేస్తారు. 3 ముద్దలు చేశారంటే ముగ్గురు, ఒక ముద్ద అంటే ఒకడే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ 3 రూపముల్లో ఉన్నాడు. ఆ 3 రూపముల్లో 3వ రూపం ఆదిత్య రూపం. అంటే అర్థం మన ముత్తాత, తండ్రి 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 ముత్తాత వాడు ఆయన అనమాట. ఆయన్ని ఆదిత్య అని అంటారు. ఇప్పుడు 3 తరాలు, ఇక 4వ తరం వాడు ఉన్నాడు చూసారు, కింద ఉంటాడు వాడు ఆ అపరకర్మ చేస్తుంటాడు. ఆ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే తన తండ్రి కింద స్థానానికి ఈ సీటుకి చేరాలి. కాబట్టి పైన ఆదిత్య లోకం అనే సీటు ఖాళీ కావాలి. ఆ సీటు ఖాళీ కావాల్సి ఆదిత్య ఆ ముత్తాత అనేటువంటి ఆదిత్య లోకానికి వెళ్ళిపోతాడు. అనగా స్వర్గం కాదు, మోక్షానికి వెళ్ళిపోయినాడు. అది మోక్షానికి ముత్తాత మోక్షానికి వెళ్ళిపోయినాడు. ఇక రాడు ఇంకా ఆయన, ఆ పేరు రాదు. చెప్పే మంత్రాల్లో ఆ పేరు రాదు. ఇంకా కింద నుంచి ఏంటంటే ఒక్కసారి మనం చెప్పుకోవాలంటే ప్రమోషన్స్ అంటారు. ఎల్డీసీ, యూడీసీ, యూడీసీ సూపరింటెండెంట్, అర్థమైంది కదా. సూపరింటెండెంట్ ఎప్పుడైనా కిందకి ఎల్డీసీకి వస్తాడా? రాడు కదా, పైకి పోతూనే ఉంటుంటారు కదా. అట్లా పైకి పైకి ఎట్లా పోతుంటారు. అట్లనే 3 తరాలు అంటారు. అది 3 తరాలు అంటారు. అందువలన ఆదిత్య లోకాన్ని ముత్తాత వెళ్ళిపోయినాడు కనుక ఆయనకి అంటే అర్థం ఏమిటనమాట, మోక్షానికి వెళ్ళిపోయినాడు. ఈ మోక్షానికి వెళ్ళిపోవాలంటే కింద ఒకడు ఉంటేనేగా వెళ్ళేది, పంపించేది. కింద ఒకడు ఉంటేనే కదా పైకి పంపించేది. కింద వీడు పంపించేవాళ్ళు లేకపోతే వాడు ఎట్టెళ్తాడు. అందుకనే వంశాభివృద్ధి వంశాంకురము అంటారు. ప్రతి తరానికి కూడా ఒక కుమారుడు అనేటువంటి వాడు ఉంటే వాడు ముత్తాత మోక్షానికి పోతాడు. లేడు, అప్పుడు లేడు కాబట్టి ఆదిత్య లోకానికి వెళ్ళడు. వాడు అట్టనే కూర్చుంటాడు, ఏలబడుతూ ఉంటుంటాడు. వాడు ఏలబడుతుంటాడు. అప్పుడు ఏమవుతుంది అనమాట, వాళ్ళు ఏదో అంటారు చూశారు, రకరకములైనటువంటి రూపాల్లో జన్మిస్తుంటారు భూలోకంలో. అది అందుకనే వంశాంకురము పుత్ర అనేటువంటిది అందుకు వచ్చింది అనమాట. ఎంతమంది 10 మంది ఆడపిల్లలు ఉన్నా ఎవడో ఒకడు ఉంటే చాలండి. శబ్దాలు దీనిలో మీరు చాలా చోట్ల చూడండి, పుత్ర అనే శబ్దం వేస్తాడు ఎక్కువగా, పుత్రీ శబ్దం వేయడు ఈ శబ్దం అనమాట. ఎందుకనేనంటే వేదం ప్రకారంగా వీడు మోక్షానికి వాడు వెళ్ళాలి. వరుసగా వెళుతుంటారు అందరూ. మరి పుత్రి ఎందుకు వేయలేదండి ఈ శబ్దం అంటే, పుత్రి లేనిదే వీడెక్కడి నుంచి వచ్చాడు? మూల కారణం అక్కడగా ఉంది, అదే వస్తుంది దీనిలో. అది అట్లా అనమాట అని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. ఆ జ్ఞాన మార్గం ద్వారా ఉత్తరాయణం వెళుతాడు, అందుకే ఆదిత్య లోకానికి వెళ్ళిపోతాడు అని చెబుతున్నాడు. అని ఇంతవరకు 10వ మంత్రం అయింది. ఇక 11వ మంత్రంలో చెబుతున్నటువంటి విశేషం ఇంకేమిటంటే ఈ కాలాన్ని గురించి చెబుతున్నాడు. 11వ మంత్రంలో పంచపాదం పితరం ద్వాదశ కృతిం దివ ఆహు పరే అర్ధే పురీషిణం అధేమే అన్యవు పరే విచక్షణం సప్త చక్రే షడర ఆహు అర్పితమితి. పంచపాదం పితరం ద్వాదశాకృతిం. ఇక్కడ ఏమిటనమాట,
విశేషం. ఋతువులు 6 కదా, ఋతువులు 6 అయితే ఇక్కడ 5 చెబుతున్నాడు. ఏంటి 5 చెబుతున్నాడు ఏంటండి అని అంటారు. ఈ వేదంలోనే చెబుతున్నాడు 5ని. ఎట్లా చెప్పుకోవాలి, మనం 6 అని చెప్పుకుంటున్నాం కదండి, ఇది ఎట్లా కుదురుతుంది అని ప్రశ్న వేసుకుంటే, 6వ ఋతువుని ఏం చేశాడంటే ఒక ఋతువు చేశాడు. అనగా 5, 6 ఋతువుల్ని కలిపి ఒక ఋతువు చేశాడు. ఏమిటంటే అవి హేమంత ఋతువు, శిశిర ఋతువుల్ని కలిపి ఒక ఋతువు చేశాడు. హేమంత ఋతువు, శిశిర ఋతువు కలిపి ఒక ఋతువు చేసినప్పుడు ఋతువులు 5 అయినాయి. అనగా పంచపాదం, సంవత్సరానికి 5 పాదాలు అని చెప్పాడు లెక్క. మనం ఇక్కడ ఒక రకమైన అన్వేషణలోకి పనికొస్తుంది ఎప్పుడైనా ఇది. ఇది ఏమిటంటే ప్రాచీన కాలంలో వేద కాలంలో 5 ఋతువులుగానే భావించేవాళ్ళని అర్థం. అది తర్వాత క్రమంగా మార్పులు చెందుతూ ఉన్నది. అందువల్ల తర్వాత 6 ఋతువుల్లోకి వచ్చింది. ఇది వేదం కదా, వేదం ఎప్పటిదో కదా, కాబట్టి 5 పాదములు 5 ఋతువులు చెప్పాడు. 5 ఋతువులు చెప్పి ద్వాదశ ఆకృతి, ద్వాదశ అంటే 12, 12 ఏం చేశాడు రూపాలు. ఈ 12 రూపాలు 5 పాదాలు ఆయనకి, 12 రూపాలు, కాళ్ళేమో 5, రూపాలేమో 12. ఎవరికి? తండ్రికి. ఎవరు ఈ తండ్రి అని అంటే ప్రజాపతి, అనగా ఆదిత్య ఆయనకి. అందుకనే ఋతువులు ఏర్పడుతున్నాయి ఎవరి వలన అనంటే సూర్యుడి వలన ఏర్పడుతూ ఉన్నాయి. సూర్యుడు అక్కడ స్థిరంగా ఉన్నాడు, ఈ భూమి గిరగిరా గిరగిరా తిరుగుతున్నది. మనకి సైన్స్ లో తెలిసింది, ఎంత తెలిసింది. ఎప్పుడైతే ఈ భూమి గిరగిరా తిరుగుతున్నదో కొంత భాగం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎండలు వస్తాయి, కొంత భాగం వెళ్ళేటప్పటికి వర్షాలు వస్తాయి. అనగా అర్థం ఏంటి? సూర్యుడి వలన వస్తూ ఉన్నాయి. కాబట్టి సూర్యుడే ఈ 6 ఋతువులకు కారకుడు. ఆ సూర్యుడు ఆదిత్యో బ్రహ్మ. ఇంకా ఇట్లా ఈ విధంగా చెబుతూ ఇక దీనిలో విశేషమైనటువంటి ఆ 6 చక్రాలను దీని గురించి చెబుతున్నారు. ఏం చెబుతున్నారంటే దీనిలో విశేషంగా సూర్యుడు స్వర్గంలోని పై భాగంలో 5 పాదాలు, స్వర్గంలోని 5 పాదాలు అంటే స్వర్గంలో ఉన్నటువంటి పైన ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, ఆయన 6 పాదాలు, మనకు 6 అని చెప్పుకుంటున్నాం, వాళ్ళు 5 అని చెప్పారు. 12 రూపాలు కలిగి వర్షాలు ఇస్తూ ఉన్నాడు. మరికొందరు ఋషులు ఆ చూచేవాడు, ఇంకా కొంతమంది 2 రకాలుగా చెబుతున్నారు. అనగా ఋషులు 5 ఋతువులని, 12 రూపాలని ఆ ఆకాశంలో ఉన్న ఆదిత్యుడికి చెప్పారు. ఇంకొక ఋషులు అంటారు ఆయనకి 7 చక్రాలు ఉన్నాయండి, 6 ఆకులు ఉన్నాయండి అని చెప్పారు. ఏమిటంటే ఆయన ఒక రథం మీద వస్తున్నాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతవద్భధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సప్తాశ్వరథమారూఢం, 7 గుర్రాలు కట్టినటువంటి రథం, ఆ రథం మీద వస్తున్నాడండి అన్నాడు. 7 చక్రాలు ఏమిటి అనేటువంటి దీనికి అర్థంలో వస్తే 7 గుర్రాలు, 7 గుర్రాలు అనమాట. ఈ 7 గుర్రాలు ఎలా ఉంటాయి అని అంటే అవి రంగులు, ఒకదాని రంగు ఒకదానికి ఉండదు, 7 విధములైనటువంటి రంగులతోటి ఉంటాయి. అదే మనకు ఇది విబ్జార్ అనేది అంటారు చూడండి, 7 విధములైనటువంటి వాటితోటి ఆ అశ్వములు ఉన్నాయి, అవి కట్టుకొని వస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. అలానే 6 చక్రాలు అన్నాడు, 6 చక్రాలు అన్నాడు. ఈ 6 చక్రాలు అంటే 6 ఋతువులు. కాబట్టి ప్రాచీన కాలంలో వేద కాలంలోనే ఋషులు 2 విధాలుగా భావించారు. 5 ఋతువులని కొంతమంది, కొంతమంది 6 ఋతువులని భావించారు. ఇది ఇట్లా అనమాట. ఇది ఇట్లా భావించారు ఋషులు అని చెబుతున్నాడు అనమాట. అనగా మొత్తం మీద ఏం అర్థం చేసుకోవాలంటే కాలాన్ని విభజించాడు. కాలాన్ని విభజించేసేసి అటు ఉత్తరాయణం దక్షిణాయనం అన్నాడు, 6 నెలలు 6 నెలలు అన్నాడు. మరలా 12 నెలలనేమో 2 భాగాలు 2 2 చేసి 6 ఋతువులు చేశాడు.
ఈ 6 ఋతువులు చేసి ఈ విధంగా సంవత్సరాన్ని ఏర్పాటు చేశాడు. సంవత్సరం అంటే ఇది అండి అర్థము అని చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి ఇంకా ఈ మాసమే ప్రజాపతి, మాసో వై ప్రజాపతి తస్య కృష్ణపక్ష ఏవ రహి. ఇక్కడ ఒక విశేషం కూడా మనం వేదం చెబుతున్నది మనకి. ఏమిటంటే మాసమే ప్రజాపతి. ప్రజాపతి, ఈ ప్రజాపతి అంటే బ్రహ్మ అని అర్థం వస్తుంది. ఇక్కడ సూర్యుడు అనమాట. ఈయనయే నెల. నెల అంటే మనకి 2 భాగాలు. నెలలో 2 భాగాలు ఏంటి? కృష్ణపక్షము, శుక్లపక్షం. కృష్ణపక్షం 15 రోజులు, అది 15 రోజులు. ఈ 2 భాగాలు. అంటే ఏమిటనమాట? చంద్రుడు కృష్ణపక్షానికి వెళ్ళిపోతున్నాడు అని అంటే అమావాస్యకి వెళ్ళిపోతున్నాడు. శుక్లపక్షానికంటే పూర్ణానికి వెళ్ళిపోతున్నాడు. క్రమంగా పూర్ణానికి వస్తాడు. పూర్ణం అయిపోగానే కిందకి దిగుతుంటాడు వరుసగా. వచ్చి చివరికి మళ్ళీ మాసం అమావాస్యకు వస్తాడు. అమావాస్యకి రాగానే మర్నాడు పాడ్యం మొదలు పెడతాడు. అక్కడి నుంచి కొత్త నెల. అంటే ఒక 30 రోజులు చంద్రుడికి. దాన్ని విషయాన్ని ఎలా చెబుతున్నాడో దీనిలో చూడండి. దీనిలో ఆ ప్రజాపతి 2 పక్షాలు చేశాడు నెలని. సంవత్సరాన్ని కూడా 2 పక్షాలు చేశాడు. అది ఒకటి ఉత్తరాయణం, దక్షిణాయనం చేశాడు. ఇప్పుడు మాసాన్ని కూడా 2 భాగాలు చేస్తున్నాడు. ఆ 2 భాగాలు ఏమిటనంటే ఒకటి కృష్ణపక్షము, 2 శుక్లపక్షము. కృష్ణపక్షం అంటే ఏమిటి? సహజంగా మనకేంటంటే కృష్ణపక్షం అని అంటే నల్లగా అమావాస్యకి రోజు రోజుగా చంద్రుడు తగ్గిపోయి చివరికి రోజున చంద్రుడు కనపడడు. ఇది మనం అమావాస్య కింద లెక్క వేసుకుంటాం. అయితే దీనిలో ఏం చెబుతున్నాడు అంటే మొట్టమొదట ఆయన ఏం చెప్పాడంటే రయి శక్తి అని చెప్పాడు. ఒక 2 పదాలు. ఆ 2 పదాలను పట్టుకొని వస్తున్నాడు. దీనిలో రయి అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. రయి అంటే పదార్థము. రయి అంటే పదార్థం. కృష్ణపక్షము అని అంటే రయి అనగా పదార్థము. శుక్లపక్షము అంటే ప్రాణము. ఇది అక్కడ శక్తి అనమాట. ఇప్పుడు రాబోతున్నది ఒక పెద్ద విశేషం. సైన్స్కు సంబంధించింది. చాలా మందికి కూడా కర్ణాకర్ణిగా తెలుసు అనుకుంటూ కొంచెం, కానీ పూర్తిగా తెలియదని అనుకుంటాను. వస్తుంది తర్వాత రహస్యమైనటువంటిది వస్తుంది. ఈ రహస్యమైనటువంటిది అది ఎందుకు తీసుకొస్తున్నాడో, ఇదంతా ఎక్కడికి మనల్ని తీసుకుపోతున్నాడో తెలుస్తుంది అనమాట. ఎందుకు ఆయన అడిగింది మొట్టమొదటి ఏమడిగాడంటే సృష్టిని గురించి చెప్పండి అని అన్నాడు. ఆ సృష్టి ఎక్కడికి తీసుకుపోతుందో చూడండి. ఇప్పుడు శుక్లపక్షం అంటే ప్రాణం. అందుచేత కొందరు ఋషులు యజ్ఞాలను శుక్లపక్షంలో చేస్తూ ఉంటుంటారు. అనగా అర్థం మనం ఏం తీసుకోవాలంటే ఒక శుభకార్యం మొదలు పెట్టామనుకోండి, ఓ గుడి కట్టించడము, లేకపోతే ఏదైనా ఒక శుభకార్యం అనుకోండి, అన్నదానం చేయటం, ఇటువంటివి ఇష్టాపూర్తములు అనుకోండి, ఇటువంటివి. వీటిని శుక్లపక్షంలో చేస్తే మంచిది అని దీనిలో చెబుతున్నాడు. అది శుక్లపక్షంలో చేస్తే మంచిది అని అర్థం అనమాట. అందువలన ఋషులు శుక్లపక్షంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. అనగా శుభకార్యాలు కదా అవి. అదనమాట అది. కాబట్టి శుక్లపక్షము అనమాట ఇది. శుక్లపక్ష ఏవ రైహి. శుక్ల ప్రాణ. శుక్ల ప్రాణ. కృష్ణపక్ష రైహి. కృష్ణపక్ష రైహి. శుక్లపక్ష ప్రాణ. ఇది ఉన్నది. కాబట్టి దీని ప్రకారంగా పూర్వకాలంలో ఋషులు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు అని చెబుతున్నాడు. అహోరాత్రో వై ప్రజాపతి తస్యాహరేవ ప్రాణో రాత్రిరేవ రైహి. అహోరాత్రాలే ప్రజాపతి. అహా అంటే అర్థం ఏంటి? పగలు. రాత్రి అంటే చీకటి. అనగా ప్రతిరోజు మనము శుక్లపక్షం చూస్తున్నాము, కృష్ణపక్షం చూస్తున్నాం. ప్రతిరోజు చూస్తున్నాం. అంటే తెలుపు చూస్తున్నాం, నలుపు చూస్తున్నాం. నలుపు అంటే రాత్రి, చీకటి. ప్రతిరోజు అంటే వరుసగా భాగాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి నుంచి? సంవత్సరం దగ్గర నుంచి. ప్రతిరోజు మనం కృష్ణపక్షము అటు దీన్ని 2 చూస్తూనే ఉన్నాము. ఆ ప్రజాపతికి అహస్సు అంటే పగలు. ఈ పగలు ఏమంటున్నామంటే ప్రాణము. ఇప్పుడు మళ్ళీ పైకి ఇవ్వండి. శక్తి అక్కడికి పోండి. మళ్ళీ ప్రాణము.
పగలు అనేటువంటిది ప్రాణము, మరి రాత్రి అనేటువంటిది ఏమిటి? పదార్థము. ఇది పదార్థం అంటే రయి, పదార్థం అంటే రయి అనమాట. కనుక పగలు మైథున క్రియలో కలిసేవారు, ఇక్కడ సైన్సు లేక వేదము చెబుతున్నది. మైథున క్రియలో కలిసేవారు ప్రాణాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఇక్కడ గొప్ప విశేషమైనటువంటి చెబుతున్నది అనమాట. ఏమిటంటే ప్రాణం వాయతే ప్రస్కందంతి ఏ దివారత్యా దివారత్యా సంయుజ్యంతే. దివా పగలిపూట రతిలో కనుక ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందయ్యా అంటే ప్రాణము వ్యర్థం అయిపోతుంటుంది, అంటే శక్తి వాడికి క్షీణిస్తూ ఉంటుంది అని అర్థం అనమాట. మైథున క్రియ అనమాట. ఇలా ఉన్నాడంటే వాడికి ప్రాణం వ్యర్థం అయిపోతుంటాడు. మరి ఎట్లా అంటే మరి సృష్టి జరగాలి కదా, సృష్టి జరగటానికి మరి మిథునం అంటే దంపతులు కదా, రతిలో ఉన్నప్పుడే కదా వచ్చేది. అంటే రాత్రిపూట, ఇది చెబుతున్నాడు, రాత్రిపూట కలవడం అనేటువంటిది ఇంద్రియ నిగ్రహము అని అర్థం. పగలంతా దేనిలో ఉంటాడనంటే ఈ దృష్టి అనేటువంటిది ఉండదు. అనగా ఏంటి? పగలంటే శుక్లపక్షం, ఆ శుక్లపక్షం అంటే ప్రాణం. దానిలో ఎలా ఉంటాడంటే పరమాత్మ భావంతో ఉంటాడు. రాత్రికి వచ్చేటప్పటికి ఇంద్రియ నిగ్రహంతో రాత్రిపూట కలుస్తాడు. ఇది ఇక్కడ విశేషం. ఒక మాట కూడా వేస్తున్నాడు ఏంటంటే బ్రహ్మచర్యం ఏవ ఇంద్రియ నిగ్రహం, రత్య మైథున క్రియలు సంయుజ్యంతో కలుస్తారు, ఇంద్రియ నిగ్రహముతో కలవటము అని అర్థం అనమాట. ఇంద్రియాలను నిగ్రహించి అని, అలా ఇంద్రియములను నిగ్రహించి కలవటం అనేటువంటి వలన ఒక విశేషమైనటువంటిది జన్మ వస్తూ ఉంటుంది అని అర్థం. ఇది ఎవరికి చెబుతున్నారు? మనుషులకు చెబుతున్నాడు. తద్ వ్యతిరిక్తము జంతువునాం, ఇంక ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇంకా తద్ వ్యతిరిక్తం, వీటి వ్యతిరిక్తం అంటే జంతువున, కాబట్టి అవన్నీ ఎల్లప్పుడూ జంతువులుగానే ఉంటాయి. మళ్ళీ జంతువుకి జంతువే, జంతువుకి జంతువే, మొత్తం జంతువులే ఇంకంతే, మరి ఇంకంతే. తద్ వ్యతిరిక్తం అదనమాట. కాబట్టి ఈ పగలు రాత్రి అనేటువంటి దానిలో పగలు అనేటువంటిది నిషేధము. అందుకనే వివాహాది క్రియలలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో వివాహానికి సంబంధించినటువంటి ఈ ధర్మాలు ఇవన్నీ గోడ మీద పోయి కూర్చున్నాయి, అవతలకి పోయి. ఇక లేవు, ఎక్కడా లేవు అనుకోండి, ఏదో ఒకటి అరా అట్లా. ఇప్పుడు అర్థం కాదా, అంత సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళే. అంత సెలెక్ట్ చేసుకొని ఓకే అన్న తర్వాత అమ్మాయి అప్పుడు చెబుతుంది ఓ ఎక్స్ అని చెబుతుంది. ఆ ఎక్స్ అని చెప్పిన తర్వాత వీళ్ళు మాత్రం ఇంకా వీళ్ళు ఏవో లక్షలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తుంటారు. ఇప్పుడు మేము సుమారు నిన్న వెళ్ళిన పెళ్లికి, అక్కడ ఉన్న పెళ్లికి, 2-3 పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటివి ఏమీ లేవు. ఏదో కాస్త మంత్రాలు చెప్పుకుంటూ ఇదంతా ఆల్రెడీ అంతా ఫిక్సప్. అదనమాట ఇది. అదేనమాట, అట్లా ఉన్నటువంటి పరిస్థితులు కలుస్తున్నాయి అనమాట. అంటే ఏంటనమాట, ప్రాణాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అది ఒక ధర్మాన్ని మనం పాటించుదాము అనేటువంటిది మాత్రం లేదు. ఎందుకనగా వేదము చెప్పినటువంటి దాన్ని తీసుకెళ్ళి అవతల పెట్టారు, తెలుసుకుందామని కూడా లేదు. ఇప్పుడు జరుగుతున్నది. సరే, అయితే ఇక్కడ చెబుతున్న శుక్లపక్షము కృష్ణపక్షం అర్థమైంది. అన్నం వై ప్రజాపతి తతోహ వై తత్రేత, ఇక్కడ వస్తున్నది. ఈ జన్మ ఎట్లా వస్తుంది అని అర్థం. జన్మ ఎట్లా వస్తుంది అని అంటే అక్కడ మనకు దీనిలో తైత్తీర్యంలో ఏం చెప్పాడు? ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆపక పృథివీ, పృథివీభ్యో ఓషధయ, ఓషధాత్ అన్నం, అన్నాత్ రస, రసాత్ పురుష. ఇది చివరికి రసం వస్తున్నది. పదార్థాల్లో ఉన్నాయే పదార్థాల రసాలు, వాటిని ఈ మనిషి తింటున్నాడు. మరి ఆకలిస్తున్నది కాబట్టి తినకపోతే ఎట్లా? ఆకలిస్తున్నది కాబట్టి తినకపోతే ఎట్లా? లోపల వైశ్వానరుడు ఉన్నాడు కదా, వైశ్వానరుడు ఏం చేస్తున్నాడంటే తినాలనయ్యా, తినకపోతే ఎట్లా? నువ్వు తినకుండా ఉంటే నేను వెళ్ళిపోతా,
నేను శరీరంలో ఉండను, నువ్వు ఇష్టం మరి తింటావా తినవా అంటాడు మళ్ళీ పైగా. అయ్యా తింటానయ్యా బాబు, నువ్వు వెళ్ళవాకు అంటే అర్థమైందిగా. వైశ్వానర అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత తింటాడు. ఈ తిన్నప్పుడు ఆ తిరిగిన పదార్థము 3 భాగాలు అవుతుంది. దానిలో 3 భాగాల్లో అత్యంత విశేషమైనటువంటి భాగం మనస్సుకు వెళ్ళిపోతుంది, రెండోది రక్తానికి వెళ్ళిపోతుంది, ఇకపోతే పనికిరానిదంతా కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది 3 భాగాలు అవుతుంటుంది. కాబట్టి తినిన ఆహార పదార్థం వలన దానిలో బలం ఉంటుంది కదా, రక్తానికి పోతుంటుంది. రక్తానికి పోయి వాడు బలుస్తుంటుంటాడు. లేదా బాగా శుభ్రంగా తిన్నాడు కాబట్టి శుభ్రంగా యవ్వనంలో ఉన్నవాడు తళతళ మెరుస్తూ ఉంటుంటాడు. అట్లా అనమాట. అలానే తినిన ఆహార పదార్థము సత్వగుణమా రజోగుణమా తమో గుణమా? తమో గుణం ఆహార పదార్థం ఎక్కువ తింటే వాడికి తమో గుణ లక్షణాలు అంటే దుర్లక్షణాలు, రాక్షస లక్షణాలు ఉంటాయి. అంటే రాక్షస లక్షణాలు అనేకమైన ఉన్నాయి, వాటిలో ఏవో కొన్ని అట్లా అనమాట. అలానే రజోగుణ లక్షణాలు కనుక వచ్చినాయి అనుకోండి, అహమేవా అహమేవా అంటాడు, నేనే నేనే అంటాడు. సత్వగుణ లక్షణాలు వచ్చినాయి అనుకోండి, వాడికి ఈ జ్ఞానం తెలుసుకోవడానికి అన్వేషణలో ఉంటాడు. ఇది తేడా. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే తినే ఆహార పదార్థాలను బట్టి వచ్చినాయి. ఇదే మనకు భగవద్గీతలో చెప్పాడు. ఆహారం విషయంలో ఎవరు ఎట్లా తీసుకోవాలో చెప్పాడు. తమోగుణ లక్షణంతో ఉన్నటువంటి ఆహారం సైనికులు, భృత్యులు ఇటువంటి వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటారే, వీళ్ళందరూ తమో గుణ పదార్థాలు తీసుకోండి. ఆ తమో గుణ పదార్థం తీసుకుంటేనే కానీ వాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించలేరు. వాళ్ళకి జ్ఞానంతో, ఈ వేదాలతోటి, భగవద్గీతలతో వీళ్ళతోటి పనే లేదు. వాళ్ళకి ఎప్పుడు కత్తులు కఠార్లు ఇవి చేతిలో పట్టుకోవటం అంతే. ఇక రజోగుణం సంబంధించినటువంటి వాళ్ళు ఏంటనంటే ఇదిగో నాయకత్వము అహమేవా ఇట్లా ఈ విధంగా జరుగుతుంటాడు. ఇప్పుడు ఇప్పుడు రాజకీయం అంతా రాజకీయం అంటేనే అదే అర్థం, రజోగుణ సముద్భవం అనమాట. ఇదంతా రజోగుణం. వీటన్నిటికీ దూరంగా ఉండేటువంటి వాడు జ్ఞానం పట్ల ఆసక్తి ఉండేటువంటి సత్వగుణం. వాడు సత్వగుణం సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకుంటుంటాడు. ఇది మనకు ఆహార పదార్థాలు. అందుకనే మనకు దీనిలో గీతలో కూడా చెప్పాడు అనమాట. ఏమిటంటే ఆహార యుక్తాహార విహారస్య అక్కడ చెప్పాడు. యుక్తాహార విహార, యుక్తాహారం అంటే నీ వయసుకు తగ్గట్టుగా, నీ క్రియలకు తగ్గట్టుగా, అంటే నీ క్రియలు అంటే నీ విషయటువంటి క్రియలు ఏమిటి, కూర్చొని హాయిగా ఏంటి కంప్యూటర్ పెట్టుకొని కొట్టుకుంటూ కూర్చోవటం, కష్టం అనేటువంటిది ఏమీ లేదు. కంప్యూటర్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలంటే నీ బుద్ధి, నీ జ్ఞానం బాగా పనిచేస్తుంటేనే కానీ వాడి జీతం వేయండి. నువ్వు బాగా పనిచేస్తుంటే ఓహో నీ తెలివితేటలు ఉంటే ఇంకా ప్రమోషన్స్ వస్తుంటాయి. అది సత్వగుణం ఉంటేనే. ఆ సత్వగుణాన్ని పెంచుకుంటూ ఉంటుండాలి. అది దానికి సంబంధించిన ఆహారం తీసుకో అది అని మనకి గీతలో కూడా చెప్పాడు. ఎట్లా అనమాట, అదే అనమాట. అట్లా ఈ విధంగా మనకు అన్నం వై ప్రజాపతి, అన్నాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఆ ప్రజాపతి అన్నం. అందుకని అన్నంని ఏమంటున్నామంటే అన్నం బ్రహ్మేతి విజనాత్ అన్నాదేవ కల్విమాని భూతాని జాయంతి అక్కడ చెప్పాడు. అన్నం వలనే ఈ ప్రాణులన్నీ పుడుతున్నాయి అని చెప్పాడు. కాబట్టి అన్నమే పరబ్రహ్మ స్వరూపము, అన్నం లేని పుట్టవు అని చెబుతున్నాడు. ఈ అన్నాన్ని ఏ పదంతో ఇక్కడ చెబుతున్నాడు అని అంటే రయి. ఆ రయి ఎవరు? చంద్రహ. ఆ పదార్థాలు తిన్నటువంటి వాడు ఉన్నాడు చూశారు, పదార్థం తీసుకున్నాడే, ఆ పదార్థం తీసుకున్నటువంటి వాడంటే రయి. ఆ పదార్థం తీసుకోవడం వలన వాడికి క్రమంగా ఒక యుక్త వయసు వచ్చేటప్పటికి వాడిలో ఏం కలుగుతున్నదంటే ఇక్కడ విశేషం అన్నం వై ప్రజాపతి తతోహ వై తత్ రేత. ఇది రేత, రేత, రేత తస్మాత్ ఇమా ప్రజా ప్రజాయంత ఇది అయిపోయింది. సమాధానం చెప్పేశాడు. వాడు అడిగిన ఆ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చివరిలో చెప్పేసేసాడు.
ఈ పురుషుడిలో రేతః అనేటువంటిది కలుగుతుంటుంది. అది ప్రజాహ సంతానాన్ని ఇస్తుంది. అది చెప్తున్నాడు. అనగా ఇప్పుడు ఏమిటనమాట, మరి ఈ పురుషుడు గురించి చెప్పావు, ఆడే ఉందయ్యా, మరి పక్కన పుత్రి ఏది మరి? స్త్రీలింగం ఏది ఎక్కడ మరి? నువ్వు ఇక్కడే ఇంతవరకు చెబుతున్నావు. స్త్రీలింగం ఎక్కడ వచ్చింది? శ్రీలింగం ఇంతవరకు స్త్రీలింగం రాలేదు కదా. స్త్రీలింగం రాలేదు కాబట్టి ఎట్లా వస్తుంది? ఇది ఇక్కడ అర్థం. దీనిలో మనకు పురాణాల్లో కొన్ని చోట్ల ఒకటి రెండు, దీనిలో స్త్రీ సంబంధం లేకుండా పురుషుడు రేతస్సు వలననే జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు. స్త్రీ నిమిత్తం లేకుండానే. దీనిలో ఎక్కడ వస్తుందంటే ఉపరిచర వసువు అనేటువంటి దానిలో వస్తుంది. కొన్ని చోట్ల అక్కడక్కడ వస్తుంది అనమాట. అది అది ఏ సందర్భాన్ని వస్తున్నప్పుడు తీసుకోవచ్చు, కానీ అది రేర్. అది ఇప్పుడు అక్కడ అట్టి పెడతాం. ఇక్కడ లేకుండా ఎట్లా అనేటువంటి దానికి నేను తర్వాత ఇప్పుడు దీని తర్వాత చెబుతాను నేను. సరే, అన్నం నుండి రేతస్సు వస్తున్నదండి. ఆ రేతస్సు వలననే పుడుతున్నాడు. ఆ రేతస్సు అనేటువంటిది ఏమిటి అని అంటే ఇక్కడే ఆ పరబ్రహ్మ స్వరూపము. ఈ రేతస్సు అనేటువంటిది సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంలో మొదటి మాట ఉన్నది, శివశక్తి ఆయుక్తో. ఆ శివ అది ఇట్లా అనమాట. ఇది శివశక్తి ఆయుక్తో, ఇది ఎట్లా అనమాట. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. కొంచెం దూరం తీసుకుపోతున్నారు, లలితలోకి తీసుకుపోతున్నారు. కొంచెం దూరం ఇక్కడ లలితలో తీసుకు టచ్ చేస్తే కానీ తెలియదు. ఏమిటంటే లలితలో ఆ నామం ఉన్నది అనమాట. ఏమిటంటే లాస్య ప్రియ, శివతాండవ సాక్షిణి అని ఉన్నది. చూసారా, అక్కడ నామాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసునా? ఆ నామాల యొక్క అర్థం ఏమిటో తెలుసునా? వీళ్ళిద్దరూ శివశక్తులు కలిసేటప్పుడు శివుని యొక్క తాండవము, అలానే శక్తి యొక్క లాస్యము, నాట్యము, ఈ రెండు సమ్మిళితం అవుతాయి. ఈ రెండు సమ్మిళితం అయితే అక్కడ నుంచి రేతస్సు వస్తుంది. ఆ రేతస్సు శివుని యొక్క రేతస్సు వచ్చి శక్తిలోకి ప్రవేశిస్తుంది, పార్వతిలోకి ప్రవేశిస్తుంది. అనగా అర్థం ఏంటి? అక్కడి నుంచి ఉద్భవం అవుతుంది. ఈ ఉద్భవం కావటానికి వీళ్ళిద్దరూ ఈ నృత్యం చేస్తున్నారే, ఈ నృత్యం చేయటం అనేటువంటిది ఏమిటి? అది విశేషం. ఈ నృత్యం చేయటం అనేటువంటిది భౌతికంగా ఇప్పుడున్నటువంటి స్త్రీ పురుషులు యంగ్స్ లో వాళ్ళిద్దరి యొక్క కలయిక. ఇది అర్థం. అది ఈ కలయిక వలన ఈ రేతస్సు ఎక్కడికి వస్తుంది అనమాట? గర్భంలోకి వస్తుంది. ఇక్కడ విశేషం అనేటువంటిది ఉన్నది. ఏమిటంటే, సరే వచ్చింది, గర్భంలోకి వచ్చింది. ఎప్పుడంటే వీళ్ళు శుక్లపక్షంలో, ఇక్కడ కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి, శుక్లపక్షంలోనే ఉండాలి. ఇది కృష్ణపక్షం కాదు. కృష్ణపక్షంలో కూడా ఉంటే సరిపోతుంది, కానీ అక్కడ జన్మించేటువంటి వాడు వేరేగా ఉంటాడు వాడు. సరే, ఏదైనా సరే, ఆ వచ్చినటువంటి రేతస్సు ఏమవుతుంది? ఒక చిన్న గిన్నె ఉందనుకోండి, ఆ గిన్నెలో ఏదో ఒక చెంచా పాలు పెట్టచ్చు. ఒక ఎర్రటి గిన్నె అనుకుందాం, గిన్నె ఎర్రగా ఉంది, చెంచా పాలు తెల్లగా ఉన్నాయి, దానిలో పెట్టాం. గిన్నె ఎర్రంగా ఉంది, పాలేమో తెల్లగా ఉంది. అది గర్భంలో ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆ గిన్నె ఏం చేసి, ఎర్రగా ఉన్నటువంటి గిన్నె ఎప్పుడైతే రేతస్సు దానిలోకి చేరిందో ఈ గిన్నె ముడుచుకొని పోయింది. ఈ గిన్నె అనేటువంటిది పుష్పము. ఇది పుష్పం అంటే ఇప్పుడు చెట్లుకి పుష్పాలు వికసిస్తుంటాయి. ఇది పుష్పము బాగా వికసిస్తుంది, వికసించి మనకు కనపడుతుంటుంది. ఒక 4 రోజులకు 5 రోజులు చూస్తే అది చిన్న పిండిగా కనపడుతుంటుంది. చిన్న పిందె, శనగ కిందంత పిండిగా కనపడుతుంటుంది. అది ఇంకా 4 రోజులు చూసాడు, ఇంతలా మామిడిగా అయిపోయింది. అనగా ఏంటనమాట, ఈ ఎర్రటి పుష్పము రక్తవర్ణ, అక్కడ సర్వారుణ, అక్కడ లలితానామాల్లో వస్తుంది. సైన్స్ అంతా అక్కడ చెప్పాడు. ఆ ఎర్రనైనటువంటి పుష్పంలోకి తెల్లనైనటువంటి ఈ పాలును రేతస్సు చేరేటప్పటికి అది ముడుచుకొని పోయింది. ఇది ముడుచుకొని పోయేటప్పటికి అప్పుడు ఏం చేసి, తెల్లగా ఉండేటువంటి ఆ రేతస్సు దీనిలో మిళితమై
అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనం ఉదాహరణకి తెల్లగా ఉన్న బియ్య పిండిలో ఒక ఇంత కారం పోసాం అనుకోండి, ఇంత కారం పోసి కలిపామనుకోండి, కలిపితే ఏమొస్తుంది అంటే తెలుగు కనపడదు. ఏం కనపడుతుంది? ఎర్రగా కనపడుతుంటుంది. కానీ దానిలో తెలుగు పోయిందా? ఉంటుంది, లోపల ఉంటుంది. అలా ముద్దయిపోతుంది అది. అది నెల రోజులు పాటు అది ఏం చేస్తుందంటే, లోపల చేరినటువంటి రేతస్సు అనగా జీవుడు, వాడు ఆ లోపల ఉన్నటువంటి ఆ పుష్పంతో ఈ రెండు కలయబడతాయి. నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ అని దీంతో చివరికి ఎక్కువ దేనికి వచ్చింది అని అంటే, పుష్పానికి వచ్చింది అనుకోండి, కూతురు వస్తాడు. తెలుగుకు ఎక్కువ ఎక్కువ వచ్చింది అనుకోండి, పవరు, మేలు వస్తాడు. మేలు ఫిమేలు, ఇది అనమాట అర్థం. కాబట్టి మేలు ఫిమేలు నిర్ణయించేది సెకండ్ మంత్ లోనే నిర్ణయం అయిపోతుంది. మేలు ఫిమేలు నిర్ణయం అయిపోతుంది. ఇది సృష్టి క్రమము. ఇది సృష్టి క్రమం. కాబట్టి ఇది అర్థం చేసుకొని చివరికి ఏం చెబుతున్నాడయ్యా అంటే, దీనిలో సృష్టి ఈ విధంగా ఉన్నది కనుక ఏం చెబుతున్నాడంటే, ఈ ప్రాణి జాతం అంతా కూడా జన్మ ఈ విధంగా తీసుకుంటూ ఉంటున్నది అని చెబుతూ మనకి ఏం చెబుతున్నాడంటే, దీనిలో విశేషంగా ప్రజాపతి తన వ్రతాన్ని ఆచరించేవాళ్ళు ఈ విధంగా ప్రజాపతి వ్రతాన్ని అంటే అర్థం ఏం చెబుతున్నాడు? ఎప్పుడు కలుసుకోవాలనో చెప్పాడు. అయా, పగలు మాత్రం మాట్లాడద్దు. పగలు అసలు ఎలా ఉండాలి? మీ కర్తవ్య నిర్వహణలో ఉండాలి. రాత్రిపూటే అదేనా? రాత్రిపూట కలవాలి అని అంటే ఒక నియమం మళ్ళీ చెబుతున్నాడు. ఇక్కడే ఉంది అసలు ఉన్నదంతా. ఏమిటంటే, ప్రజాపతి చెబుతున్నాడు, ఆచరించే వాళ్ళు ఒక జంటకి జన్మనిస్తారంటే కొడుకు కూతురు ఈ విధంగా పుడుతుంటారు. ఎవరి యందు తపస్సు బ్రహ్మచర్యము సత్యము అకుంఠితంగా నిలిచి ఉంటుందో నిశ్చయంగా వారిదే ఈ బ్రహ్మలోకం. అనగా అర్థం ఏమిటి? ఎవరైతే బ్రహ్మచర్యంతో ఉంటారో, అనగా తపస్సు జ్ఞానము వీటితోటి ఉంటారో, వాళ్ళకే ఈ బ్రహ్మలోకం సిద్ధిస్తూ ఉంటుంటుంది అని చెబుతున్నాడు. అనగా ఏమిటనమాట? ఈ సంసారంలో లేకుండా, అనగా అర్థం ఏమిటనమాట? ఇలా అంటే దండనిచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమిటంటే బ్రహ్మలోకం పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. చెబుతూ ఇక్కడ బ్రహ్మలోకేన యేషు జిక్మా అమృతంచ మాయాచ ఇతి. చివరికి విశుద్ధమైన బ్రహ్మలోకం ఎవరి యందు వంచనా సత్యం లేకుండా ఉంటాయో వాళ్ళకి అని అర్థం చెబుతున్నాడు. ఇక్కడ ఇంకా విశేషమైనటువంటివి ఇక్కడ ఇది ఏమిటంటే, తత్ తత్ ఏ హై తత్ ప్రజాపతి వ్రతం చరంతి. ఎక్కడుంది వ్రతం? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలండి. దీనిలో పూర్వకాలం అలా చెప్పేవాళ్ళు, అలా ఆచరించేటువంటి వాళ్ళు. ఇప్పుడు అన్ని పోయినాయి అనుకోండి. ప్రజాపతి వ్రతం అనే మాటకు అర్థం ఏమిటంటే, దీనిలో ప్రజాపతి వ్రతం అంటే ఋతుకాల గమనం, ఇది అర్థం. ఒక సిద్ధాంతంలో చెప్పాడు ఒక చోట, ఏమిటంటే ఋతుకాలములోనే సంగమము అనేటువంటిదే ధర్మము అని చెప్పాడు. ఇది అర్థం. అది ఒకటి. ఇంకొక విశేషం కూడా చెప్పాడు. నీకు సంతానం కావాలంటేనే సంగమము అని కూడా చెప్పాడు. ఆ సంగమం అనేటువంటిది ఋతుకాలములో అని అర్థం చెప్పాడు. ఋతుకాలము అనే దానికి అర్థం తెలుసు కదా అందరికి. 4 days అయిపోయిన తర్వాత వచ్చేటువంటి శుక్లపక్షం కంప్లీట్ అయిపోయేదాకా, దీనిలో శుక్లపక్షంలో అనమాట. ఇది ఋతుకాల గమనం. ఋతుకాలంలో గమనం అంటే కలయిక అనేటువంటిది శుక్లపక్షంలోనే జరగాలి. అది ఋతుకాలంలో జరగాలి అని చెబుతున్నారు. ఎందుకు ఋతుకాలంలో జరగాలి అని అంటే, శుక్లపక్షంలో అంటే లోపల అంతా క్లీన్ అయిపోతుంది. అనుకో, ఒక గిన్నె ఉంది అనుకోండి, ఆ గిన్నె బాగా శుభ్రంగా ఉంది, కడిగి శుభ్రంగా ఉంది. అప్పుడు దానిలో 4 కాస పాలు పోస్తాం. ఓహో, పాలు అది ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి, శుభ్రం కడుక్కోలే కదా పోసేది. అట్లనే ఈ ఋతుకాలములో
లోపల ఉన్నటువంటి ఆ స్థానము పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అది ఏమాత్రం మలినాలు ఉండవు. ఎక్కడ మలినాలు వస్తాయి అంటే కృష్ణపక్షంలో మలినాలు చేస్తాయి. అది కృష్ణపక్షంలో మలినాలు చేస్తాయి కాబట్టి కృష్ణపక్షంలో సంగమం కనుక ఏమైనా జరిగితే అప్పుడు మలినంతో సంబంధించిన వాడే వస్తాడు బయటికి. అనగా ఏమిటనమాట, ఇగో మనకి వీటన్నిటికీ వ్యతిరేకాలు, తెలివి తక్కువ, మూర్ఖత్వం, అజ్ఞానం, ఇక రకరకాలైనటువంటి ఉన్నాయి చూశారు. ఇవన్నీ కూడా కృష్ణపక్షం. అంటే అప్పుడు ఏంటనమాట, మురికి ఉన్నటువంటి గిన్నెలో పాలు పోసాం. అది మురికి ఉన్న గిన్నెలో పాలు పోస్తే ఏమవుతుంది, అది తాగితే అది అట్లా అనమాట. అది కాబట్టి ఇక్కడ చెబితే కృష్ణ శుక్లపక్షంలోనే రాత్రి సమయంలో సంగమ కాలము అని చెప్పాడు. ఇక్కడ ఇంకొక విశేషం జ్యోతిష్యాన్ని గురించి చెబుతారు. ఇక్కడ చెప్పలేదు కానీ తర్వాత ఉన్న విశేషాలు ఏమిటంటే, ఇటువంటి సమయం రాత్రి సమయం, రోజు రాత్రి శుక్లపక్షం 15 రోజులు ఉందండి, పర్వాలేదు కదండి అని అంటారు. సరే అవునయ్యా, కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటంటే 2000 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక లగ్నం. ఆ శుభ లగ్నంలో ఎవరైనా సరే ఈ సంగమంలో గనక చేరితే వాడు ఏ క్యాస్ట్ అయినా సరే, క్యాస్ట్ తోటి నిమిత్తమే లేదు అసలు, వాడు ఏమవుతాడంటే యుగానికి యుగ పురుషుడు అవుతాడు. యుగ పురుషుడు అవుతాడు. సరే అయితే ఒక జ్యోతిష్యుడు బాగా లెక్కలు కట్టేటువంటి ఆయన, ఒక ఆయన మహాపండితుడు. ఆయన ఇక్కడ 10 మంది ఈ ఊళ్ళో కూర్చొని కనుక లెక్కలు కట్టుకుంటూ కూర్చుంటే మనకు మనసు నిలబడదు అని అడవికి పోయి కూర్చొని లెక్కలు కట్టుకుంటూ కూర్చున్నాడు. ఒక 4 నెలలు 5 నెలలు కూర్చున్నాడు. అక్కడ అడవిలోనే కూర్చున్నాడు. అడవిలో తపస్సు చేసుకుంటూ లెక్కలు కట్టుకుంటూ కూర్చున్నాడు. ఇంట్లో ఆవిడ ఉంది. సరే ఏమిటి లెక్కలు కట్టుకుంటున్నాడు ఈయన చూస్తే మంచి శుభలగ్నం ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేటువంటి లెక్కలు కట్టుకుంటూ కూర్చున్నాడు. కట్టుకుంటూ కూర్చుంటే ఫలానా రోజున ఫలానా టైము ఫలానా ఇదనే మొత్తం తేల్చేశాడు. తేల్చేసిన తర్వాత ఆయన లేచాడు. వర్షాకాలం వచ్చేసింది. నడుస్తూ వచ్చేసాడు. నది అడ్డం వచ్చింది. ఆ నది అడ్డం వచ్చేటప్పటికి ఎలా దాటిపోవాలి, రేపు సాయంకాలం కల్లా పోవాలి ఇంటికి, ఎట్లా అని ఆయన కూర్చున్నాడు. అదే సమయంలో కొంతమంది వెళుతూ బండి కట్టుకుని పోతున్నారు. బండ్లు ఉంటాయి, పూర్వకాల బండ్లు కదా, 2 3 బండ్లు ఉంటాయి. వాళ్ళు ఏదో ఆ ఊరు పోవాలని వెళ్ళిపోతున్నారు. దానిలో జనం ఉన్నారు. వాళ్ళు ఎవరు క్యాస్ట్ అంటే కొమ్మరి వాళ్ళు, శాలివాహనులు. మీరు ఎప్పుడైనా కుమ్మరోళ్ళు అంటే వాళ్ళ కోపం వస్తుంది అనవాకండి. ఎప్పుడు ఏమనాలో తెలిసిన శాలివాహనులు అన్నది అంటే చాలా సంతోషించి మనకు పెట్టి ఊసుకొస్తారు. అది తెలుసుకోవాల్సింది. శాలివాహనులు అనాలి అన్నమాట. అది సరే అయిన తర్వాత వాళ్ళందరూ ఆ బండి ఆపేసుకున్నారు. నది వచ్చింది కదా, నది ఎట్ట దాటుతారు, లాభం లేదు. ఈయన చెట్టు కింద కూర్చొని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. చూస్తుంటే వాళ్ళందరికీ కూడా ఓ మహాపురుషుడు అండి, ఈయన మహావిద్వాంసుడు అని అనుకున్నారు. వాళ్ళు దగ్గరకు వచ్చారు. ఏమిటంటే ఆలోచన చేస్తున్నారు, చేతులు నలుపుకుంటున్నారు, ఎట్లా అంటున్నారు, ఎట్లా అండి అంటే పోవాలనయ్యా, దాటిపోవాలనయ్యా అన్నాడు. ఎట్లా అంటే మేమే దాటండి. ఏమిటండి అంటేనంటే అప్పుడు చెప్పాడు పెట్టి, ఇది మహాఘడి అయ్యా, ఇది మహాయుగ పురుషుడు జన్మిస్తాడు, నేను లెక్కలు కట్టుకుని అంతా తయారు చేసి పెట్టుకున్నాను అయ్యా, నమస్కారం చేసేవాళ్ళు మీకు అభ్యంతరం లేకపోతే మా దగ్గర రెడీగా కన్య ఉన్నది అన్నారు. వాళ్ళకి జన్మించినటువంటి వాడే శాలివాహనుడు. ఆయన్నే శాతవాహనుడు అంటారు. అందుకనే మనం శాలివాహన శకము అంటాం. మనం పంచాంగంలో కానీ వీటిల్లో కూడా శాలివాహన శకము అంటాం. అది అక్కడ అని శాలివాహన శకం క్యాస్ట్ అని ఇది ఇదని మనం అసలు ఎక్కడ అనం. అసలు అక్కడ అసలు సందర్భంలో ఎక్కడను యుగ పురుషుడు అంతే, ఇంకంతే ఏం లేదు. అట్లా చూసుకుంటే యుగ పురుషులు దాని ప్రకారంగా చూస్తుంటే అందరూ కూడా 3 వంతులు వాళ్లే ఉన్నారు. క్యాస్ట్ తోటి నిమిత్తం లేకుండా ఉన్నారు. మీరు గమనించారో లేదు అనమాట. ఆ యుగ పురుషుడు అనగా మహామహాత్ములు అనేటువంటి వాళ్ళు వచ్చినారే, వాళ్ళు ఎలా అంటే అలా ఆ
జన్మ తీసుకుంటూ ఉంటారు. ఈ కారణాలు ఉన్నాయన్నమాట పూర్వకాలం. అట్లా అనమాట. అందుకని ఈ సృష్టి ఉత్పత్తి అనేటువంటిది చివరికి పిప్పలాద మహర్షి తేల్చింది ఏమిటంటే, మనిషి పదార్థం తీసుకొని అతనిలో రేతస్సు కలుగుతుంది. ఆ రేతస్సు వలన ఈ సృష్టి జరుగుతూ ఉన్నది అని చెబుతున్నాడు. ఆ సృష్టి జరుగుతూ దీని ప్రకారంగా రెండు విధాలుగా చెబుతున్నాడు. ఒకడు లోకంలో పుడుతున్నాడు, వాడేమో చంద్రుడి వల్ల పుడుతున్నాడు. ఇంకొకడు పుట్టడం లేదు. వాడు ఎక్కడికి పోతున్నాడు? ఆదిత్య లోకానికి పోతున్నాడు. కొంతమంది ఏమో పైకి ఊర్ధ్వానికి పోతున్నారు, కొంతమంది అధోకి వస్తున్నారు. అది చెబుతున్నాడు. ఊర్ధ్వలోకము, అధోలోకం, ఇది సృష్టి. పుట్టినటువంటి వాళ్ళల్లో కొంతమంది పైకి పోతున్నారు, కొంతమంది ఏమో మళ్ళీ పుడుతున్నారు. మళ్ళీ వీళ్ళ పని ఎప్పుడు చక్రమే, పునరపి జననం పునరపి మరణం, వీళ్ళది ఎప్పుడు ఈ చక్రంలోనే తిరుగుతూ ఉన్నారు. ఇది అర్థం అని చెబుతూ ఇక్కడ బ్రహ్మలోకం గురించి చెబుతున్నాడు. ఎవరి యందు వంచన, అసత్యము, కౌటిల్యము లేవు, వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారు. ఇక్కడ మనం దీని ప్రకారంగా ఆలోచిస్తే జాగ్రత్తగా చూడండి. తేషామసో విరజ బ్రహ్మలోకేన యేషు జిహ్మా అనృతం మాయే. ఇది అనృతం అనే ఏంటంటే అసత్యం పలికేటువంటి వాళ్ళు, అలానే మాయ, లోకం, కౌటిల్యము, ఈ లక్షణాలు దీన్ని బట్టి మనకు దుర్లక్షణాలని అర్థం. చివరికి ఈ దుర్లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం బ్రహ్మలోకానికి పోరయ్యా అని అన్నాడు. ఈ బ్రహ్మలోకం ఎటువంటిది? విశుద్ధమైనటువంటిది, నిర్మలమైనటువంటిది బ్రహ్మలోకం అని చెప్తాడు. ఇది మనకు దీన్ని తెలుసుకోవటం వలన మనకి ఏం తెలుస్తుంది అయ్యానంటే, సూర్యచంద్రుల గురించి తెలిసింది, సృష్టి క్రమం అంటే ఏమిటో తెలిసింది. కాబట్టి సృష్టి క్రమం తెలిసింది కాబట్టి మనం తెలుసుకొని ఆచరించాల్సినటువంటి విషయములు దీనిలో ఉన్నాయి. అంటే మనం ఇక్కడ చివరికి చెప్పాడు, కౌటిల్యము అసత్యాలు లేకుండా ఉంటే బ్రహ్మలోకం పోతారా అని అన్నారు కదా. ఇప్పుడు బ్రహ్మలోకం పోతావా, లేక మరలా భూలోకంలోకే వచ్చి అనుభవిస్తావో ఏమిటో తేల్చుకో. ఈ భూలోకంలోకి వచ్చావంటే నువ్వు మనిషిగానే వస్తావని గ్యారంటీలు లేవు. పక్షులు, జంతువులు, కుక్కలు, నక్కలు, రకరకాలు, తర్వాత వృక్షాలు, ఎట్లొస్తావో చెప్పలేము. నీ యొక్క కర్మని బట్టి ఉంటుంది. కాబట్టి నువ్వు బ్రహ్మలోకం వెళ్ళేటువంటి దృష్టితోటి ఈ జ్ఞానము, సత్యము, శ్రద్ధ, ఈ లక్షణాలతోటి ఉన్నటువంటి వాటి జ్ఞానాన్ని పట్టుకో. అందుకని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పాడు. అక్కడ పట్టుకోయా, గురువు గారిని పట్టుకుంటే నీకు దారులన్నీ కనబడుతూ ఉంటుంటాయి. కాబట్టి ఏదో ఒక దారిలో, చక్కటైన దారిలో నువ్వు పరిగెత్తచ్చు అని చెబుతున్నాడు. అది అని చెబుతూ రెండో ప్రశ్నలో ఇక మొదటి విద్యార్థి ఉన్నాడు కదా, ఆ మొదటి విద్యార్థి ఎవరు? కబంధి. మొదటి విద్యార్థి కబంధి. ఈ కబంధి అడిగినటువంటి సృష్టిని గురించి అడిగాడు. ఇప్పుడు ఆరుగురు అడిగినటువంటి ప్రశ్నలు కలిపితే అంత బ్రహ్మతత్వంలోకి వస్తుంది. రెండో ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, మానవ ప్రకృతిని గురించి చెప్పండి అంటున్నాడు. ఎవరు రెండో ఆయనంటే భార్గవుడు, విదర్భ దేశానికి సంబంధించినటువంటి వాడు. ఈయన ఈ భార్గవుడు అడుగుతున్నాడు. భార్గవుడు రెండో ప్రశ్న, రెండో విద్యార్థి ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్న? భగవన్ కతి ఏవ దేవాహ ప్రజాం విధారయంతే కతర ఏతత్ ప్రకాశయంతే కహ పునః ఏషాం వరిష్ఠ ఇది అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షిని ప్రశ్నేశారు. ఆయన ఏం సమాధానం చెప్పాడంటే చివరికి ఏం తేల్చాడో తెలిసిన? ఏకం ఒక్కటే చెప్పాడు. 33,600 మంది దేవతల దగ్గర నుంచి వాళ్ళు అడుగుతుంటారు వరుసగా, ఇంకా చెప్పండి. చివరికి ఏకహ అంటాడు. అనగా బ్రహ్మం ఒక్కడే. దాంతో చెబుతాడు. అక్కడ వస్తుంది. అది రేపు నీకు అది దీనికి అనుసంధానం చేస్తా. అప్పుడు దానికి దీనికి మనం వ్యత్యాసం చూద్దాం. ఆ వ్యత్యాసంలో ఎలా వస్తుందో. ఈయన అడిగిన ప్రశ్నకి ఏమిటంటే,
ప్రాణులను భరించే దేవతలు ఎందరు? ప్రాణులను భరించే దేవతలు ఎందరు? ఎందరు దేవతలు దాన్ని ప్రకాశింప చేస్తారు? వారిలో గొప్పవాడు ఎవరు అని చెప్తున్నాడు. దేవతలు అనేటువంటి ఒక మాట వేశాడు. దేవతలు అంటే శక్తులు అనగా ఇక్కడ అర్థం ఏమిటంటే ఇంద్రియాలు లేకపోతే అవయవాలు. ఈ ఇంద్రియాలు ఉన్నారే ఈ దేవతలు ఎందరు? ఈ ఇంద్రియాలు ఉన్నారే దేవతలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళలో శ్రేష్ఠుడు ఎవరు అది చెప్పండి అన్నారు. వాళ్ళలో శ్రేష్ఠుడు ఎవరు అని చెప్పాడు. అని అంటే ఈ వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక కథ మీకు ఇదివరకు చెప్పాను. ఆ కథ ఇక్కడికి అనుసంధానం చేయాలి. ఏమిటంటే ఈ ఇంద్రియాలట ఒకసారి ప్రాణం మీద తిరగబడ్డాయిట. మేము లేకపోతే నువ్వేం చేస్తావోయ్ అని ఒక్కొక్కటిట కన్ను బయటికి పోయిందిట. ఒక సంవత్సరం చెవు బయటికి పోయిందిట. ఒక సంవత్సరం నాలుగు బయటికి పోయిందిట. మీరు ఎంతమంది బయటికి పోయినా కానీ వాడు బతుకుతున్నాడు. నాలుగంట మాట్లాడుతున్నాడు. మగవాడు బతుకుతున్నాడు, చెవిటివాడు బతుకుతున్నాడు, గుడ్డివాడు బతుకుతున్నాడు. ఇట్లా అని తెలిసిన తర్వాత చివరికి ఎందుకులే మీరు తన్నుకుంటున్నారు కదా, నా మీద సమ్మె చేస్తున్నారు కదా, నేనే వెళ్ళిపోతానులే. ఆ ప్రాణం అన్నదిట నేనే వెళ్ళిపోతాను, మీరు ఇట్లా తన్నుకుంటుంటే నేను ఎందుకుంటాను నేను అన్నదిట. అని నెమ్మదిగా ఒక్క అడుగు అట్ట వేసిందో లేదో ఇక వీటికి అమ్మ చచ్చిపోయినవరా బాబు కాళ్ళ మీద పడ్డాయి. నీవు లేకపోతే మాకు జన్మ లేదు అని ఒక చమత్కారంగా కథ చెప్పింది. ఆ కథని ఇదిగో వీటిల్లో ఉన్నటువంటి విశేషంగా తీసుకొని వస్తాయి. దీనిలోట ఈ దేవతలు ఉన్నారే ఇంద్రియాలు మేము గొప్ప అని విర్రవీగుతూ ఉన్నారట. దీనిలో వస్తుంది అనమాట, రేపు చెప్పుకుంటాం. విర్రవీగుతూ ఉన్నారట. ఈ 5 ఇంద్రియాలు 5 ఉన్నాయి కదా, ఇంకొకటి కర్మేంద్రియాలు 11 విర్రవీగుతున్నారట. ఆ విర్రవీగుతుంటే ఎందుకులే నేను వెళ్ళిపోతానులే అని ప్రాణం అన్నది. ఆ విషయం దీనిలో మనకు రేపు ప్రాణం గురించి వస్తున్నది. అందుకనే వరుసగా ఇప్పుడు దీనిలో ఇవన్నీ కలుపుకుంటప్పుడు బ్రహ్మతత్వం అవుతుంది. శుభం భూయాత్. రేపు 2వ ప్రశ్న పూర్తి చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసుతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ శోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.